అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలండి. ఈ వీడియోలో ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని ఎలా చేసుకోవాలో చెప్తాను. అండ్ మన చేతులతో మనం చేసుకొని పూజ చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది కదండి. దానికి కావాల్సినవి గోధుమ పిండి, బియ్యం పిండి, పసుపు తీసుకున్నానండి. 1 కప్పు గోధుమ పిండి తీసుకుంటే హాఫ్ కప్పు పసుపు, దాని 3-4 స్పూన్స్ బియ్యం పిండి తీసుకోండి. తీసుకొని వీటన్నిటిని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటా గట్టిగా కలుపుకోవాలండి. నేను కలిపిన పిండిని 2 పార్ట్స్గా చేశానండి. ఒక పార్ట్ పాప స్కూల్లో కూడా వినాయకుడిని చేసి పంపించడానికి అది ఫ్రిడ్జ్లో పెట్టేశాను. వినాయకుడు బొమ్మని సింపుల్గా ఫాస్ట్గా చేసుకోవడానికి నేను కొన్ని యూజ్ చేశానండి. ఆయిల్ అండ్ ఒక గ్లాస్ ప్లేట్ అండ్ చిన్న బౌల్స్ ఇవన్నీ యూజ్ చేశాను. ఫస్ట్ ఇక్కడ బేస్ కోసం అని చెప్పేసి సగం మనం ఇలా హాఫ్ ఇలా ప్రెస్ చేసుకొని ఒక పక్కన పెట్టుకున్నానండి. ఇలా పక్కన పెట్టుకున్న దాన్ని మనం సైడ్ పెట్టేసుకుందాము. అండ్ నెక్స్ట్ స్వామివారికి చేతులు, కాళ్ళు ఇవన్నీ చేయడానికి ఒక చిన్న స్పూన్ తీసుకున్నాను. ఆ స్పూన్తో మనం ఈక్వల్గా పార్ట్స్ చేసుకొని అవన్నీ ముందే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఈ 2 లావుగా ఉన్నవి కాళ్ళ భాగానికండి. అండ్ దానికన్నా కొంచెం సన్నగా చేశాను, అవి చేతి భాగానికి. అండ్ ఒక పెద్ద బాల్ చేశాను కదండి, అదేమో పొట్ట భాగానికి. తర్వాత దానికన్నా చిన్న బాల్ ఛాతీ భాగానికండి. అండ్ తర్వాత ఇంకొంచెం చిన్న బాల్ చేస్తే అది తల భాగానికి. అండ్ 2 చిన్న బాల్స్ చేశాను కదండి, అవి చెవులు చేసుకోవడానికి. ఆ చెవులు చేయడానికి ఒక చిన్న స్పూన్ వాడానండి. ఆ స్పూన్తో మనం ఈక్వల్గా చేసుకొని పెట్టుకోవాలి. ఇంకా వినాయకుడిని చేసుకోవడం స్టార్ట్ చేద్దామండి. ఒక చిన్న బౌల్ తీసుకున్నాను. ఆ బౌల్ ఏంటంటే మనం కింద పార్ట్ చేసుకోవడానికి పెట్టాను. అండ్ ఇలా రౌండ్గా చేసుకొని మనం ఫిక్స్ చేసేసుకోవాలి. చేసుకునే ముందు ఎప్పుడైనా కొంచెం కరుగ్గా చేసుకోండి, అప్పుడు గట్టిగా అతుక్కుంటుందండి. ఇప్పుడు మనం ఒక సైడ్ కాలు భాగాన్ని అటాచ్ చేద్దాము. దానికోసం కొంచెం రఫ్గా చేసేసి దాన్ని అటాచ్ చేస్తాం. ఇప్పుడు రెండో కాలు భాగాన్ని కూడా అతికిద్దామండి. ముందుగా కొంచెం అట్లాగా ఘాట్లాగా పెట్టేసేసి అతికిద్దాము. తర్వాత దాన్ని గట్టిగా అతుక్కోవడానికి వాటర్తో కొంచెం చిన్నగా స్లోగా రబ్ చేసి అతికించాలి. దానివల్ల ఏంటంటే మనకి క్రాక్స్ రాకుండా ఉంటాయి. అండ్ మధ్యలో ఎప్పుడైనా వినాయకుడిని చేసేటప్పుడు తడి చేసుకుంటా చేయండి, అప్పుడు క్రాక్స్ రాకుండా ఉంటాయి. తర్వాత ఛాతీ భాగాన్ని అతికించాలండి. ఏ పార్ట్ అతికిచ్చినా కానీ ముందు రఫ్ చేసుకొని తర్వాత అతికించండి వాటర్తో. అండ్ నెక్స్ట్ ఒక సైడ్ చేతి భాగాన్ని అతికించానండి. అండ్ రెండో సైడ్ కూడా చేసేటప్పుడు కొంచెం గాడు పెట్టుకొని తడి చేసుకొని అటాచ్ చేయండి రెండో సైడ్ కూడా. ఒక సైడు ఆశీర్వచనాలు ఇస్తున్నట్టుగా హ్యాండ్ మనం పైకి పెట్టుకోవాలండి. తలభాగం పెట్టుకునే ముందు మెడలో ఇలా చైన్స్ కానీ ఏమన్నా ఉంటే అటాచ్ చేసేసుకోండి. తర్వాత తలభాగం పెట్టిన తర్వాత మనం ఇవన్నీ చేసుకోలేము, తొండం అడ్డ వస్తుంది కదండి. అలానే హ్యాండ్స్కి కూడా వేసుకోవచ్చు మనము. అండ్ బేస్ కొంచెం సపోర్ట్ ఉండడం కోసం కొంచెం పిండి తీసుకొని వెనక్కి కూడా అతికిచ్చానండి. ఇప్పుడు చెవులు కూడా అటు ఇటు సైడ్స్ కొంచెం ఘాటులాగా చేసుకొని రఫ్ చేసుకొని అవి 2 అతికించుకోవాలండి. తర్వాత తొండం అండి, తొండం కూడా మనము తడి చేసుకొని కొంచెం ఘాటులాగా పెట్టుకొని అటాచ్ చేసుకోవాలి. అండ్ ఎడం వైపు పెట్టుకోండి. కళ్ళ కోసం టూత్ పిక్ తీసుకొని చిన్న షేప్ లాగా చేశానండి. చిన్న ఎలుకను కూడా చేసుకొని దానికి తోక చిన్న సన్నగా చేసుకొని అటాచ్ చేసి పెట్టుకున్నానండి. అండ్ ఇప్పుడు ఉండ్రాళ్ళ కోసం కూడా ఒక ప్లేట్ తయారు చేసుకొని దాంట్లో వైట్ కలర్ కోసమని చిన్న బాల్స్ చేసుకొని పెట్టానండి. ఇది బియ్యం పిండితో చేసినవి. అలానే స్వామివారి ఎడం చేతిలో కూడా ఒక చిన్న పిండి ముద్దను పెడితే బాగుంటుంది. ఇలా అన్ని చిన్న బాల్స్ చేసుకొని పెట్టుకున్నానండి ప్లేట్లో. ఆ ప్లేట్ స్వామివారి పక్కనే పెట్టాను.
ఎప్పుడైనా ఏవైనా పెట్టుకునేటప్పుడు కొంచెం తడి చేసుకోండి, అది గట్టిగా అతుక్కుని ఉంటుంది. స్వామివారి నుదుటిన బొట్టు దంతాలకి ఇలా వైట్ తిలకం తీసుకొని రాసానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇది మా పాప స్కూల్ కోసం చేసిందండి.